జగన్ రేపు వస్తున్నాడు ఓకే 11th అంటే 11వ తారీఖున 11 మంది ఎమ్మెల్యేలతో 11 గంటలకి 11 రెడ్డి సారీ ఇంటర్నెట్ లో అలాగే అంటారండి, నాకు అది తెలియదు పాపం నిజంగా ఎందుకంటారో ఆయన నా పేరు నాకే చాలా బాధ వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఓకే అసెంబ్లీకి వస్తున్నాడు రేపు. సో అసెంబ్లీకి వచ్చిన తర్వాత రేపు ఆయన ఎంతసేపు ఉంటారు నీ దృష్టి ప్రకారం? 11 minutes అనుకుంటున్నా. సూసైడల్ నోట్ అని అనకూడదు, ఎక్కడైనా మనకి 11 కలిసి వస్తుంది. అలాగే రేపు గవర్నర్ గారి ప్రసంగం ఉంది. గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చి గవర్నర్ తో చాలా మంచి టర్మ్స్ మెయింటైన్ చేద్దామని తహతహలాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఇతని గురించి ఈజ్ అ గుడ్ బాయ్ అంటే మనకి రిపోర్ట్ కార్డ్ లో కాండక్ట్ సాటిస్ఫాక్టరీ, బ్యాడ్, వర్స్ట్ అని అలా రాస్తారు కదా, అలా కాకుండా ఈజ్ గుడ్ అని రాయించుకోవడానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే తాపత్రయపడేటట్టు జగన్మోహన్ రెడ్డి కూడా తాపత్రయపడతాడు. అట్ ద సేమ్ టైం ఎక్సీఎం హోదాలో వెహికల్ ని లోపలికి పర్మిషన్ అంటే మేబీ నాకు తెలిసి గేట్ ఎంట్రీస్ ఉంటాయి కదా, అది ఈజీ గేట్ ఎంట్రీకి ఇలా ఎక్కి అలా దూరిపోయి అలా వచ్చేయడానికి ఈజీగా సరిపడా ఎంట్రీ అడిగితే ఖచ్చితంగా ఓకే షూర్ అని చెప్పి కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇన్వైట్ చేస్తున్నారు, రాజగన్ 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 మాట్లాడాలి, నువ్వు రాజగన్ అసలు ఏంటి, నువ్వు చుక్క చుక్కకి కల్తీ జరిగిందంట లడ్డూలో, ఏంటి జగన్ ఇది? ఎన్డీడీబీ రిపోర్ట్ అంటున్నారు, సిట్ ఛార్జ్ షీట్ అంటున్నారు, సుప్రీం కోర్ట్ లెట్ సెట్ ఇప్పుడు ఇది. సో దీని ఛార్జ్ షీట్ అంటున్నారు, దీంట్లో కూర్చుని లబ్సా కెమికల్ అంటున్నారు, బాత్రూమ్ క్లీనర్ అంటది. ఎన్డీడీబీ రిపోర్ట్ లోనేమో సీరియస్ గా తీసుకుంటే బీఫ్ టాలో అంటున్నారు, ఫిష్ ఆయిల్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో సిట్టస్ అలా ఇవ్వాలి అంటున్నాడు. సో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కి ఇప్పుడున్న రూలింగ్ పార్టీ కూటమి వాళ్ళు కమాన్ యార్ కమ్ లెట్స్ డిస్కస్ అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఐ వాంట్ కమ్, అసలు నేను మిమ్మల్ని బ్యాన్ చేస్తాను, మీరు నన్ను రమ్మనాలనుకుంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంట.